హలో అండి. ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. వీటి మీద నేను వర్క్ చేశాను కుందన్ వర్క్. చాలా బాగున్నాయి కదూ! వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను 2/4 సైజ్ లోపల 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. రెడ్ కలర్లో సిల్క్ థ్రెడ్ కూడా తీసుకున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్కి చుట్టడం కోసం అని చెప్పేసి నేను సిల్క్ దారం తీసుకుని దానికి ఒక ప్యాడ్కు 40 వరుసలు చుట్టుకోవాలండి. ఇలాగే చుట్టుకొని మనకు కావాల్సినంత సైజు లోపల తీసుకొని పెట్టుకోవాలి. అలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇలా చుట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటికి గ్లూ కూడా అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని కాసేపు ఆరనివ్వాలి. అది కూడా అండి చాలా పల్చగా ఇలా దార పోగులన్నీ కూడా ఇలా పరిచినట్టుగా రావాలి. ముద్ద ముద్దగా రాకూడదు. నార్మల్గా అన్నీ ఒకదానిపైన ఒకటి ఉండకుండా పరిచినట్టుగా మనం పెట్టుకొని అప్పుడు గ్లూ అప్లై చేసుకోవాలి. చేసుకొని మనం దీన్ని కాసేపు ఆరనివ్వాలండి. ఇది ఆరితే మనకు అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని కాసేపు ఆరనివ్వాలి. అవి ఆరిన తర్వాత మనం బ్యాంగిల్కి అంటించుకోవాలండి. ఇలాగే మనకు కావాల్సినంత చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్ లోపల సైడ్న కొద్దిగా గ్లూ పెట్టుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న థ్రెడ్ని కూడా ఇలాగే పెట్టుకోవాలండి. మనం ఎక్కడైతే గ్లూ మనం పెట్టుకున్నామో అది ఆడ పెట్టుకుని ఒక 1 మినిట్ పాటు దీన్ని ఆరనివ్వాలి. ఇది ఆరితే చుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఇలాగ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఆరిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఇలా పల్చగా ఉండాలండి. మన థ్రెడ్స్ అన్ని కూడా మనం తీసుకుని 40 వరకు ఇలా కనబడుతుండాలి. అలాగా పల్చగా తీసుకొని మనం గాజుకి చుట్టుకోవాలండి. బ్యాంగిల్కి చుట్టేటప్పుడు మనము ఎడమ చేతి యొక్క చూపుడు వేలును సపోర్ట్ తీసుకోవాలండి. మనం చుట్టి వెనకకు వేసినప్పుడు దాన్ని గట్టిగా చూపుడు వేలుతో గట్టిగా పట్టుకోవాలి. అలాగే బొట్టన వేలుతో కూడా 2 వేళ్ళతోని కొంచెం గట్టిగా పట్టుకుంటూ అక్కడ చూస్తున్నారు కదా, చూపుడు వేలు నేను ఎలా సపోర్ట్ ఇస్తున్నానో అలా సపోర్ట్ ఇస్తూ మనం ఆ థ్రెడ్ని గట్టిగా సపోర్ట్ ఇస్తూ మనం కిందికి లాక్కోవాలి. లాక్కున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా లాక్కొని మళ్ళీ చుట్టేటప్పుడు కొంచెం టైట్గా చుట్టాలి. మనం టైట్గా చుడితేనే బ్యాంగిల్ అనేది నీట్గా కనబడుతుంది, జారిపోకుండా ఉంటుంది, లూజ్ కాకుండా ఉంటుంది. ఏ కొద్దిగా మనం లూజ్గా చుట్టినా కానీ బ్యాంగిల్ యొక్క లుక్కే మారిపోతుంది. అంత థ్రెడ్స్ అని కూడా అటు ఇటుగా జారుతూ ఉంటాయి, బాగుంటుంది. అంత గ్యాప్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అలా కాకుండా మనం ఇట్లా ఎడమ చేతి బొట్టన వెళ్తూ సహాయంతో చాలా టైట్గా చుట్టుకోవాలి. ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు అలాగే కొంచెం కూడా గట్టిగా పట్టుకొని చుట్టుకొని మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలండి. కొంచెం మనకి ఎటు చేతి వాటం ఎటు ఉంటే అటు చూసుకొని కొంచెం గట్టిగా పట్టుకొని థ్రెడ్ లూజ్ కాకుండా చూసుకొని మనం గ్లూ పెట్టుకొని అంటించుకోవాలి. లోపల సైడ్ ఎప్పుడైనా లోపల సైడ్ అంటించాలి, పైన సైడ్ అంటించొద్దు. చూడండి ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, లోపల సైడ్ ఇలాగ పెట్టుకొని ఆ గ్లూ అంతా కూడా మనకు కావాల్సినంత గ్లూ పెట్టుకొని ఈ థ్రెడ్స్ కూడా వాటి మీదకి వెళ్ళి వచ్చేటట్టుగా మనం క్లోజ్ చేసుకోవాలి. కొద్దిగా గ్లూను లైట్గా అప్లై చేసి చేత్తో ఇట్లా అనేసి మనం చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం ఆ థ్రెడ్స్ అంతా కూడా ఆ గ్లూ మీదకి వెళ్ళి ఆ గ్లూ అంతా పైకి వచ్చేంత వరకు ఎంత బాగా వచ్చిందో అది ఇలా చూసుకొని మొత్తం మనము ఆ ఎక్స్ట్రాస్ ఉన్నటువంటి ఆ దారాన్ని ఎక్కువ ఉన్నటువంటి దారాన్ని చిన్న సీజర్తో మనం ఆ దారాలను కట్ చేసుకోవాలి. కనిపించకుండా నీట్గా లోపల సైడే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవసరమైతే మళ్ళీ పైనుంచి కూడా కొంచెం గ్లూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒక దారం పైకి వస్తుందేమో డౌట్ ఉంటే పైన కూడా ఇంకో కొంచెం గ్లూ పెట్టుకున్నాం అనుకోండి అసలు ఏ మాత్రం కూడా ఊడిపోకుండా కదలకుండా దారాలు చాలా నీట్గా ఉంటాయి. వీటిని కూడా కాసేపు ఆరనివ్వాలి. ఇది ఆరితేనే బాగుంటుంది. మనం తడిగా ఉన్నప్పుడే మనం వర్క్ చేయకూడదు ఇందులో. ఇది చూడండి ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. నేను ముందుగా చేసి పెట్టుకున్నాను కాబట్టి బాగా ఆరిపోయినాయి. ఇవి ఆరిన తర్వాత ఇప్పుడు 2 బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయి మనం వర్క్ చేసుకుందామండి. దీనికోసం అని చెప్పేసి నేను ఇది ఫుల్ వర్క్ చేయట్లేదు ఈ బ్యాంగిల్ మీద. ఇవి కొంచెం సింపుల్ వర్కే చేస్తున్నాను. మామూలుగా 4 సైడ్ ఈ బ్యాంగిల్ మీద 4 సైడ్ వచ్చేటట్టు నేను డిజైన్ వేసుకుంటున్నాను. ఇలాగ నేను ఒక 7 డ్రాప్స్ పెట్టుకుంటున్నాను. మధ్యలో ఒకటి పెట్టుకొని అలాగే ఇటు 3 అటు మొత్తం 6 పెట్టుకున్నాను. నేను ఒక చిన్న రౌండ్ సైజ్ కుందన్ తీసుకున్నానండి. మధ్యలో ఆ 7 కూడా కుందన్సే పెట్టి ఒక ఫ్లవర్ షేప్లో నేను అవి అంటించుకుంటున్నాను. చాలా బాగుంటుంది డిజైన్, చాలా సూపర్గా ఉంటుంది చూడండి. ఇలా అన్ని కుందన్స్ అన్నీ కూడా మనం ఈ గమ్ పెన్ సహాయంతో అంటించుకుంటున్నాను. దగ్గరగా పెట్టుకొని అంటించుకోవాలి. మరీ గ్లూ ఎక్కువ పెడితే కూడా జారిపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని పెట్టుకోవాలండి. మనకి ఎంత అవసరం అంత పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. మన చేతితోని కానీ వేలుతో కానీ లేదంటే ఏదైనా పిన్ సాయంతో కానీ మనం దాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత నేను పైన ఒక 3 ఆకులు వచ్చినట్టుగా పెట్టుకుంటున్నానండి. 2 పెట్టి పైన ఒకటి పెడుతున్నాను. అలాగే నేను ఇది వైట్ ఐ షేప్ కుందన్స్ తీసుకొని వాటిని పెట్టేసుకుంటున్నాను ఇలాగ పైకి. అలాగే మన కింది కూడా సేమ్ ఇదే డిజైన్ కింది కూడా పెట్టుకోవాలి. బాగుంటుందండి డిజైను. అక్కడక్కడ వస్తుంది కాబట్టి మన 4 సైడ్సే వస్తుంది. ఇది కరెక్ట్ బ్యాంగిల్కి 4 సైడే వస్తుంది. బాగుంటుంది చూడడానికి, చాలా లుక్ బాగుంటుందండి ఇది. ఇలా కింది సైడ్ కూడా అంతే అండి. ఐ షేప్ కుందన్స్ ఒక 3 పెట్టుకుంటున్నాను. అది వైట్ కలర్లో పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకొని గ్లూ పెట్టుకొని ఒకసారి నొక్కుకోవాలి గట్టిగా. చేతితో ఒకసారి గట్టిగా నొక్కుంటే మనం ఊడిపోకుండా ఉంటాయి. ఏమైనా అటు ఇటు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు జాగ్రత్త నేను ఇందుకు ఒక గుండు పిన్ని తీసుకొని గుండు పిన్ సాయంతో నేను కొంచెం సెట్ చేసుకుంటున్నాను. కొంచెం క్రాస్ అటు ఇటు ఉండకుండా జాగ్రత్తగా సెట్ చేసుకుంటాను. ఇలాగే ఇంకో సైడ్ కూడా అండి, దానికి ఆపోజిట్ సైడ్లో కూడా మనము సేమ్ ఇదే వర్క్ చేసుకోవాలి.
మనం చూసుకొని ముందే మనం ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోవచ్చు. కావాలంటే ఏదైనా పెన్‌తో గానీ, పెన్సిల్‌తో ఏదైనా మార్కర్‌తో గానీ మనం ముందే పెట్టుకోవచ్చు. నేను మామూలుగానే పెట్టేసుకుంటాను. సేమ్ ఇప్పటిలాగానే మళ్ళీ 7 డ్రాప్స్ పెట్టుకుంటాను. ఆ గ్లూతో 7 చుక్కలు పెట్టుకొని తర్వాత వీటి మీద మనం మళ్ళీ కుందన్స్ అలా పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. సో రెడ్ మీద వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా నా వీడియోస్ ముందుకు వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ వర్క్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా కూడా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి. తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పైన కూడా అండి 3 లీఫ్ పెట్టేసాం కదా, అలాగే సేమ్ కూడా కింద కూడా మనం అదే గ్లూ పెట్టుకొని పెట్టేసుకోవాలండి. చూడండి బ్యాంగిల్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాంగిల్ అంతా కూడా 4 సైడ్స్ పెట్టుకున్నాను. డిజైన్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ విలువైన కామెంట్స్ కోసము మరియు ఒక లైక్ కోసము వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో, మరొక మంచి డిజైన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.